హలో వ్యూవర్స్, ఈ వీడియోలో రెజ్యూమే బిల్డింగ్ ఎలా, కవర్ లెటర్ ఏంటి, ఎలా అనేది చూద్దాం. ఓకే, చాలా మందికి రెజ్యూమే తయారు చేయడం తెలీదు. ఓకే, రెజ్యూమే తయారు చేయడానికి ఏం చేస్తుంటారు, వేరే వాళ్ళ రెజ్యూమే తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఇది నచ్చితే. ఓకే, లేకపోతే మీరు సొంతంగా కూడా మీరు తయారు చేసుకోవచ్చు. రైట్. సో రెజ్యూమే అండ్ కవర్ లెటర్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రాంగ్ రెజ్యూమే ఎలా తయారు చేయాలి అండ్ కవర్ లెటర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. సో రెజ్యూమే అనేది ఏంటి, దేనికోసం యూజ్ చేస్తాం? జాబ్ అప్లికేషన్ కోసం అని అంటారు. రైట్. సో జాబ్కి అప్లై చేయాలంటే ఏం కావాలి? రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవాలి. సో రెజ్యూమేలో ఏమేమి ఉండాలి ముఖ్యంగా? మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, మన జాబ్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. మన నేమ్, మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మన అడ్రస్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఒక చోట టాప్లోనే మనం ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈజీగా అర్థమైపోతుంది మనం ఎక్కడి నుంచి అనేది. రైట్. దాని తర్వాత మన క్వాలిఫికేషన్, టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉండడం వల్ల ఏమవుతుందంటే అర్థమవుతుంది. ఓకే, హెచ్ఆర్కి ఇవన్నీ కూడా అర్థమైపోయి దాని తర్వాత వెదర్ టు సెలెక్ట్ ఆర్ నాట్ టు సెలెక్ట్, వెదర్ టు షార్ట్ లిస్ట్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది అనమాట. సో రెజ్యూమే చూద్దామా? అయితే ఏ హెచ్ఆర్ అయినా సరే ఏం చూస్తాడు అంటే రెజ్యూమేలో ముఖ్యంగా వీరు మన యొక్క జాబ్ రోల్కి పనికొస్తారా లేదా అనేది చూస్తారు. అంటే మన రిక్వైర్మెంట్ అయితే ఉందో ఆ రిక్వైర్మెంట్కి వీరు మ్యాచ్ అవుతారా లేదా అనేది చూస్తారనమాట. సో మన రెజ్యూమేలో టాప్లో ఏముండాలండి? నేమ్ ఉండాలి మనది. ఓకే, నా పేరేంటి? రామకృష్ణ బ్రహ్మదండి. సో నా అడ్రస్ అనేది ఇచ్చాను, హౌస్ నెంబర్ ఇవ్వలేదు. ఓకే, హౌస్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి, ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి. మీ కెరీర్ ఆబ్జెక్టివ్ నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే మీ మైండ్ సెట్ ఏంటి, ఓకే, మీ కెరీర్ గోల్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఓకేనా? అలాగా మీ అచీవ్మెంట్ ఏంటి, మీరు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు అని తెలుస్తుంది. కొందరికి ఏమో ఒక చదివేది ఏముంటుంది, బిఎస్సి ఉంటుంది, అంటే సైన్స్ ఉంటుంది. వారు వెళ్ళేది ఎక్కడ ఉంటుంది, దానికి రిలవెంట్ కాకుండా ఇర్రిలవెంట్ ఉంటుంది. అప్పుడు అక్కడ క్వశ్చన్ వస్తుంది, మరి మీరు గ్రాడ్యుయేషన్ ఇది చేశారు, ఓకే, మరి మీ కెరీర్ గోల్ ఇది ఉంది, ఎందుకు ఇలా, మరి అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఏంటి అని అడుగుతారు. అలా కాకుండా ఏం చేయాలంటే మనం దానికి రిలవెంట్ గా ఇవ్వాలి. ఒకవేళ అది ఇది వేరువేరుగా ఉందనుకోండి, చెప్పుకోవాలి ఏంటి, అప్పుడు నేను అలా అనుకొని చేశాను, కానీ దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ బాగున్నాయి కదా, అందుకోసమే నేను ఇందులోకి ఎంటర్ అవుతున్నాను, ఓకే అని చెప్పాలన్నమాట. నేను అడాప్టబిలిటీ నాకు చాలా ఉంది, నేను దేంట్లోకైనా ఈజీగా అడాప్ట్ అవుతాను అనేది మీకు ప్రూవ్ చేసుకోవాలి ఇంటర్వ్యూలో. అలాగే మీ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి అనేది మెన్షన్ చేసి మీ కాలేజ్ నేమ్ ఇంకా అడ్రస్, మీ స్కూల్ నేమ్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చూస్తారు ఏమైనా గ్యాప్ వచ్చిందా, లేకపోతే మీరు కంటిన్యూస్ స్టడీస్లో ఉన్నారా అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ గ్యాప్ వచ్చి ఎందుకు, అది పర్సెంటేజ్ అనే కాలం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పర్సెంటేజ్ అనేది అబౌవ్ 60% ఉంటేనే పర్సెంటేజ్ కాలం పెట్టండి, లేకపోతే పెట్టకండి. నెక్స్ట్ కీ స్కిల్స్. ఓకే, ఇప్పుడు ఈ జాబ్ ఏ జాబ్ కోసమని నేను ఇది ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేశాను, కస్టమర్ సపోర్ట్. ఓకేనా? అయితే ఈ రోజుల్లో బీపీఓలో చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇటువైపు వెళ్తుంటారు కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. కస్టమర్ సపోర్ట్ అనేది ఈ జాబ్ రోల్ కోసం నేను ఏం చేశాను, తయారు చేశాను. ఓకే, సో దీనికి కావాల్సిన కీ స్కిల్స్ ఏంటి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే, బీపీఓ జాబ్స్ కి కావాల్సింది ఏంటండి? ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్. ఎందుకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే కస్టమర్ కాల్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని సాల్వ్ చేయాలి కదా మనము. అలాగే యాక్టివ్ లిజనింగ్, కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి. సో అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటర్నెట్ బ్రౌజింగ్ తెలిసి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిసి ఉండాలి. కస్టమర్ హ్యాండ్లింగ్ అండ్ సపోర్ట్ స్కిల్స్ కూడా ఉండాలి, కస్టమర్ ఎలా హ్యాండిల్ చేయాలనేది. అండ్ టీంతో వర్క్ చేయడం, ప్రెషర్ని కూడా హ్యాండిల్ చేయడం అనే స్కిల్స్ కూడా ఉండాలి.
సో ఈ స్కిల్స్ అని మనం మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇవి మనలో ఉన్నాయి అని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, చూపిస్తున్నాం. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, నాకు కావాల్సిన స్కిల్స్ ఇవే కాబట్టి దిస్ క్యాండిడేట్ ఇస్ సూటబుల్ అని ఒక అవగాహనకు వస్తాడు. అఫ్ కోర్స్ అతను వేసే క్వశ్చన్స్ ని బట్టి మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాము దాన్ని బట్టి అతను లేదా డిసిషన్ తీసుకుంటాడు వెదర్ టు సెలెక్ట్ ఆర్ నాట్ టు సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఏమైనా చేసామా, ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా, వాటి కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. ఇంటర్న్షిప్ ఉంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది అన్నట్టుగా, లేకపోతే ఈ యొక్క జాబ్ మీద మీకు ఒక అవగాహన ఉంది అన్నట్టుగా అర్థమవుతుంది. ఓకే, మీకు ఏం లాంగ్వేజెస్ తెలుసు, ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఓకే, చాలా కంపెనీస్ లో ఏంటి హిందీ కూడా అవసరం అవుతుంది తెలుగు ఇంగ్లీష్ తో పాటు. సో హిందీ కూడా నేర్చుకుంటే మంచిది. అలాగే నెక్స్ట్ ఏంటి, సర్టిఫికేషన్స్ ఉన్నాయనుకోండి అది కూడా మెన్షన్ చేయండి. ఓకే, అలాగా నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీ మెన్షన్ చేయండి ఇక్కడ. తర్వాత డిక్లరేషన్ ఇవ్వండి, ఇదంతా కూడా రైట్ అని చెప్పేసి అంతే, దట్స్ ఇట్. ఎంత సింపుల్ గా ఉందండి రెజ్యూమే. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా రెజ్యూమే, ఇది నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకోండి అవసరం అయితే. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మరి ఇప్పుడు ఇదేంటి రెజ్యూమే కదా, మరి నెక్స్ట్ ఏంటి, కవర్ లెటర్. సో ఇక్కడ మనము రెజ్యూమేలో ఇంకేమేమి హైలైట్ చేయాలి, మనము ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ కాలం పెట్టుకోవాలి, అంటే హెడింగ్ పెట్టుకోవాలి. సర్టిఫికేషన్స్ ఉంటే సర్టిఫికేషన్స్, ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయనుకోండి అవి కూడా మీరు పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది రెజ్యూమే అనేది. ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, షార్ట్ లిస్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ అవుతుంది. మరి కవర్ లెటర్ ఏంటి, రెజ్యూమే ఇచ్చాము జాబ్ కోసం అని, ఓకే అది చూసుకున్నాడు, ఓకే. మరి కవర్ లెటర్ ఏంటి అంటే, మనం కస్టమర్ సపోర్ట్ అనే రోల్ పైన ఇచ్చాం కదా, ఇప్పుడు దానిపైన మనం కవర్ లెటర్ ఏమని ఇస్తాము అంటే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఏం చెప్పాలి, సార్ నేను ఈ యొక్క జాబ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాను, ఎందుకంటే నాకు దీనిపైన ఎక్స్పీరియన్సే కాకుండా ఫుల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ ఉంది ఆల్ ది యాంగిల్స్ లో. ఓకే, సో ఐఎమ్ ద రైట్ పర్సన్ అన్నట్టుగా మీరు అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే రెజ్యూమేలు ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయలేం కదా, అందుకోసమే కవర్ లెటర్ అని సెపరేట్ గా ఇవ్వాలి. చాలా మంది హెచ్ఆర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కవర్ లెటర్. ఓకే, సో కవర్ లెటర్ ఎలా ఉంటుందో చూద్దామా. ఓకే, సో కవర్ లెటర్ టెంప్లెట్. సో ఫస్ట్ ఏం చేస్తారు, మీ నేమ్, అడ్రస్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా రాస్తారు రెజ్యూమేలో రాసినట్టుగా. నెక్స్ట్ ఇప్పుడు మీ కవర్ లెటర్ ఎవరికి ఇస్తున్నారు, హెచ్ఆర్ కి ఇస్తున్నారు. మరి హెచ్ఆర్ నేమ్ కూడా ఉండాలి కదా. సో హెచ్ఆర్ నేమ్, కంపెనీ నేమ్, అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చేసి మీరు ఏ జాబ్ కోసం అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ నేమ్, అప్లికేషన్ ఫర్ ఏంటి కస్టమర్ సపోర్టా ఏంటని ఇచ్చేసేయండి. ఆయన పేరు, డియర్ నేమ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు అప్లై ఫర్ ద కస్టమర్ సపోర్ట్ పొజిషన్ ఎట్ XYZ కంపెనీ విత్ మై బ్యాక్గ్రౌండ్ ఇన్, ఎక్కడ దేంట్లో, వాయిస్ ప్రాసెసర్, నాన్ వాయిస్ ప్రాసెసర్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెసర్ అది రాయండి. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై అబిలిటీ టు కాంట్రిబ్యూట్ టు యువర్ టీమ్ అండ్ హెల్ప్ అచీవ్ కంపెనీ గోల్స్. ఇలా ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇన్ మై ప్రీవియస్ రోల్ అంటే ఇది ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనమాట. సో ప్రీవియస్ కంపెనీలో మీరు ఏం చేశారు, ఏం సాధించారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తే ఏమవుతుంది, అతను ఆలోచిస్తాడు ఏమని, హెచ్ఆర్ ఏమని ఆలోచిస్తాడు, అరే ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ క్లియర్ గా మెన్షన్ చేయగలుగుతున్నారు ఈ క్యాండిడేట్ తను ఏం చేశారు అని చెప్పేసి. సో ఈ క్యాండిడేట్ లేదా ఈ యొక్క రోల్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ కాబట్టి నేను షార్ట్ లిస్ట్ చేస్తాను అన్నట్టుగా చూస్తాడనమాట. సో కవర్ లెటర్ హెల్ప్ అవుతుందా లేదా. సో కవర్ లెటర్ కూడా ఏం చేయండి, హెచ్ఆర్ కి షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు మెయిల్ చేస్తారో రెజ్యూమే, దాంతో పాటు మెయిల్ చేసిన మెసేజ్ చేసిన దాంతో పాటు అటాచ్ చేసేయండి. ఓకే, ఇది కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనము రెజ్యూమే అండ్ కవర్ లెటర్ అనేది షేర్ చేయాలి. చాలా త్వరగా ఏమవుతుంది, మనం సెలెక్ట్ అవుతాం అనమాట. సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయింది అనుకుంటాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బై బాయ్.